మహాపరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్యా, దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మా జీవితాల్లో మరొక దినం ఇచ్చిన నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలైనా దేవా. ఎంత ప్రభా ఈ సమయంలో అయ్యా ఈ రోజు జరగబోయే నాన్న గూగుల్ మీట్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎవరెవరైతే జాయిన్ అవుతా ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. గత కాలం అంతా మమ్మల్ని కాపాడి నీ చల్లని రెక్కల కింద మమ్మల్ని కాపాడి ఆరోగ్యము ఆయుష్కాలము అందరికి దయచేస్తండి. నీ కృప ద్వారా నానాయన అయ్యా నడిపిస్తున్నందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు నానాయన మాట్లాడబోయే దైవజనులను బట్టి వందనాలైనా జ్ఞాపకం చేసుకున్నాను. ఎంతమంది అయితే గూగుల్ మీట్లో పాలు పంచుకున్నారో అనేక ప్రాంతాలను అయ్యా అయ్యా పాలు పంచుకున్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. కృపగల మా తండ్రి అయ్యా, ఇది మరి ముఖ్యంగా తండ్రి బ్రదర్ అయ్యా చార్లీస్ బ్రదర్ని బట్టి వందనాలు ఆయన. అయ్యా బ్రదర్ గారు ఎంతో నాయన మీ పరిచయం అయ్యా, మీ పని ఎంతో నమ్మకంగా చేస్తూ అనేక మందిని ఆత్మీయంగా నడిపించటంలో అయ్యా తండ్రి ఒక బిడ్జిగా ప్రభా ఎంతో నాయన అయ్యా తండ్రి ఈ కుమారుని నీ దైవజనుని వాడుకుంటున్నందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమ గల దేవ మరొకసారి నాయన వందనాలైన ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని అయా ఈ రోజు నాన్న వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసి మరి కూడికను ప్రారంభించడానికి సహాయం చేసినటువంటి దైవ సేవకులు మరి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాం. మరి మన మధ్యలో లోదరమ్మ గారు జాయిన్ అయ్యారు. లోదరమ్మ గారు వందనాలు. మరి ఆ యొక్క అమ్మ మరి మీరు పాట పాడతారా? పాట పాడాలంటే మీరు పాడండి. మరి లోదరమ్మ గారు పాట పాడతారు. మరి ఈ లోపుగా మనము ఆ యొక్క పాట మనం పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. मुझे देखने वाले रक्षा करने वाले, मुझे देखने वाले रक्षा करने वाले, खोज कर जान लिया है, चारों ओर घेर रखा है, खोज कर जान लिया है, चारों ओर घेर रखा है, बैठना भी मेरा उठना भी, बैठना भी मेरा उठना भी ठीक से जानते हो, ठीक से जानते हो, मुझे देखने वाले रक्षा करने वाले, विचारों इच्छाओं सबको सब कुछ जानते हो, विचारों इच्छाओं सबको सब कुछ जानते हो, चलना भी लेटना भी अब्बा आप जानते हो, चलना भी लेटना भी अब्बा आप जानते हो. धन्यवाद ईश्वरा
राजा धन्यवाद, यीशु राजा मुझे देखने वाले, रक्षा करने वाले, मुझे देखने वाले, रक्षा करने वाले, मेरे आगे और मेरे पीछे चारों ओर घेर रखा है, मेरे आगे और मेरे पीछे चारों ओर घेर रखा है, अपने हाथों से हर दिन मुझे पकड़ के चलाते हो, अपने हाथों से हर दिन मुझे पकड़ के चलाते हो, धन्यवाद यीशु राजा, धन्यवाद यीशु राजा मुझे देखने वाले, रक्षा करने वाले, मुझे देखने वाले, रक्षा करने वाले, खोज कर जान लिया है, चारों ओर घेर रखा है, खोज कर जान लिया है, चारों ओर घेर रखा है, बैठना भी मेरा उठना भी, बैठना भी मेरा उठना भी ठीक से जानते हो, ठीक से जानते हो, मुझे देखने वाले, रक्षा करने वाले, जब माँ की कोख में मैं शिशु था, तब तेरी आँखों से छिपना पाया था, जब माँ की कोख में मैं शिशु था, जब तेरी आँखों से छिपना पाया था, अनोख तरह से बना था मुझे, आश्चर्य लग रहा है, अनोख तरह से बनाया मुझे, आश्चर्य लग रहा है, धन्यवाद यीशु राजा, धन्यवाद यीशु राजा मुझे देखने वाले, रक्षा करने वाले, मुझे देखने वाले, रक्षा करने वाले, खोज कर जान लिया है, चारों ओर घेर रखा है, खोज कर जान लिया है, चारों ओर घेर रखा है, बैठना भी मेरा उठना भी, बैठना भी मेरा उठना भी ठीक से जानते हो, ठीक से जानते हो, ठीक से जानते हो. ఈ పాట తమిళ్లో కూడా ఉందండి. మరి డేవిడ్ అన్న కోసం ప్రత్యేకంగా ఈ పాట తమిళ్లో పాడాలని ఇష్టపడతా ఉన్నాను. ఎన్నై కాన్బవరే தினம் காப்பவரே, என்னை காண்பவரே,
தினம் காப்பவரே, ஆராய்ந்து அறிந்திருக்கின்றே, சுட்டி சுட்டி சூழ்ந்திருக்கின்றே, ஆராய்ந்து அறிந்திருக்கின்றே, சுட்டி சுட்டி சூழ்ந்திருக்கின்றே, நான் அமர்வதும் நான் எருவதும், நான் அமர்வதும் நான் எழுவதும் நன்றாய் நீ அறிந்திருக்கின்றே, நன்றாய் நீ அறிந்திருக்கின்றே, என்னை காண்பவரே, தினம் காப்பவரே, Praise the Lord. என்னை Amen. காண்பவரே, தினம் காப்பவரே, எண்ணங்கள் ஏக்கங்கள் எல்லாமே அறிந்திருக்கின்றே, எண்ணங்கள் ஏக்கங்கள் எல்லாமே அறிந்திருக்கின்றே, நடந்தாலும் படுத்தாலும் அப்பா நீ அறிந்திருக்கின்றே, நடந்தாலும் படுத்தாலும் அப்பா நீ அறிந்திருக்கின்றே, நன்றி ராஜா இயேசு ராஜா, நன்றி ராஜா இயேசு ராஜா, என்னை காண்பவரே, தினம் காப்பவரே, என்னை காண்பவரே, நீ தினம் காப்பவரே. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా మరి సహోదరులు బర్కమన్ గారు మరి మరి మంచి మంచి పాటలు, మరి శ్రేష్టమైనటువంటి పాటలు, ఎంతోమంది ఆ యొక్క తమిళ్, తెలుగు, హిందీ మరి సహోదరుల కొరకు ఆశీర్వాదకరంగా మరి మంచి మంచి పాటలు ఆయన రాశారు. ఇటువంటివన్నీ కూడా మరి ఎంతగానో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మన జీవితాల్లో అవి ఉండబోతూ ఉన్నాయి. మరి మన మధ్యలో ఉన్నటువంటి లోదరమ్మ గారు మరి పాటలు పాడాలంటే ఆ పాటలని అనుకుంటున్నారే అని అనుకుంటున్నాం. మరి లోదరమ్మ గారు పాడాలని మనవి చేసుకుంటున్నాం. మైక్ ఆన్ చేయండి అమ్మ లోదరమ్మ గారు. అమ్మ పాడండి, బాగానే 3 భాషల్లో పాట పాడి వినిపించినందుకు చాలా వందనాలండి. అమ్మ. చాలా వందనాలు బాగున్నది ఆ పాట. అమ్మ, వందనాలు. మరి వందనాలండి. ఇది మన ఆంధ్ర క్రైస్తవ బుక్లో 315వ పాట. చౌదరి పురుషోత్తం గారు అంటే కొంతమంది చెప్తే విన్నాను, నాకు తెలియదు. కానీ ఆయన యేసు ప్రభువులోనికి వచ్చేటప్పుడు ఆ విధంగా ఉన్న పాటున వచ్చినారంటే అంటే విన్నాను. అందుకే ఆ పాట పాడదామని అనుకుంటాను. అమ్మ పాడండి అమ్మ, మంచి పాట. 15 ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా, ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్న విధి నడలేక తోట్రిల్లుచున్నవాడను నన్ను దయగను, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా, కారుణ్యానిధి నా రక్షకా, శరీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి చేరమ్మని పిలసుటయు నిష్కారణపుని
ప్రేమ ఇది మరి వేరే హేతు లేదు నాయడా. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ధరిలేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. మసిబొగ్గు వలె నా మనస మెల్లగా పేదో శశమోహములు మచ్చలై. అసితమగు ప్రతిడాగు దుడువను కసట గడిగి పవిత్ర పరుచును. నసువులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువనిదెగని. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. వెలపాట బహుయుద్ధములలో పాటను భయము కలిగే నెమ్మది దొలిగేను. పలు విధంబుల సందేయంబున వలన పోరాటముల చేని నలసినిటు నటు గొట్టబడి దుర్బలుడనై గాయములతో నిదే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. కడుబీధవాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడి ఉన్నాను. చుడివడిన నా మదికి స్వస్థత చెడిన కనులకు దృష్టి భాగ్యము బడయవలసినవన్నీ నీసే బడయుటకు నాయొడయొడా ఇదే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గము గంటిని. కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకుని భావశుద్ధిగా నోచి సంతోషవరంబులు నిడుదువనిదే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. దరిలేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరువు ఖడ్గంబైన అన్నిటి విరుగొట్టెను గాననేని పుడరుదుగా నీ వాడనగుటకు మరి నిజము నీ వాడనగుటకే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. చాలా వందనాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి చక్కని శ్రేష్టమైనటువంటి పాట పాడినటువంటి ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి అని పురుషోత్తం చౌదరి గారు మరి రాసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి పాడిన మరి లోదరమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి మీలో ఎవరైనా మరి పాటలు పాడాలి అనుకున్నటువంటి వారు మరి పాటలు పాడేటువంటి అవకాశం మరి కలిగి ఉన్నామండి. మరి మీరు పాడాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు అన్న. అవకాశం ఉందా అన్నయ్య? అన్న అన్న ఉందన్న, పాడండి అన్న. ఎవరైనా పాడతారా అన్న పాడండి అన్న. సరే సరే పాడు.
ప్రైజ్ సార్ లిసనియా అమ్మా మంచి వందనాలమ్మా ప్రైజ్. సాంగ్ నన్ను చూసి వాడా ఫేవరెట్ సాంగ్ అన్నయ్య. ఇంట్లో అమ్మా ఎప్పుడు డైలీ పాడుతూ ఉంటా. కుటుంబ ప్రార్థనలు చాలా చక్కగా అమ్మా 3 రకాల్లో లాంగ్వేజెస్ లో పాడి అమ్మా మాకు అమ్మా వినిపించారు. చాలా సంతోషం అన్నయ్య. దేవుడు అమ్మా మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు. ఆ, ప్రైజ్ ద లార్డ్. అమ్మా ప్రైజ్ లాడమ్మా అవకాశం వందనాలు. ఇచ్చినటువంటి అన్నయ్యకి ప్రత్యేక వందనాలు. జూమ్ మీట్ లో అందరికి కూడా ప్రత్యేక వందనాలు. పాట పాడుతూ దేవుని అమ్మా కనపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నా పాట మీకు ఒక్కడికే సాధ్యం అన్న. పాట 3 భాషల్లో పాడారంటే టాప్ అన్న. అన్నా దేవుడి కృప అసలు అన్నా దేవుడు బహుగా అన్నా ఆశీర్వదిస్తాను. జాకీ జాకీ చార్లన్న ఈ విధంగా సమాజానికి గొప్ప మెసేజ్ ఇస్తున్నారులే. అన్నా 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 4, 5 కూడా ప్రార్థన చేయండి అన్న, 3తోనే ఆగిపోకుండా. అంతేనన్నా. లేకపోతే అలా 7 సంపూర్ణం చేసుకో అన్నా. అన్నా దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ అన్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాట పాడుతూ దేవుని కనపరుస్తాం. కరుణగల యేసయ్యా నీ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా నీ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నేను నిన్ను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను. నేను నిన్ను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీ సహాయముందుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీ సహాయముందుట నాకు క్షేమమయ్యా. నీ సహాయముందుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో,
నీ కృపయే లేకపోతే నాకు తిరిలేదయా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు తిరిలేదయా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవు చాలునయ్యా, కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవు చాలునయ్యా, నా జీవితమంతా జీవించెదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించెదని సేవలో, నా జీవితమంతా జీవించెదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించెదని సేవలో, పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయముందుట నాకు క్షేమమయ్యా, పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయముందుట నాకు క్షేమమయ్యా, నీ సహాయముందుట నాకు క్షేమమయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు తిరిలేదయా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు తిరిలేదయా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవు చాలునయ్యా, కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవు చాలునయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి చక్కని పాట పాడినటువంటి సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. కరుణగల యేసయ్య, మరి నీ ప్రేమే నాకు చాలయ్యా, నీ కరుణ నాకు చాలయ్యా అని పాట పాడినటువంటి దైవ సేవకురాలకి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ సమయంలో మరి మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎబినేజర్ అన్న గారు ప్రార్థన ద్వారా మరి ఈ వాక్య భాగంలోకి మనం వెళ్దామండి. ఎబినేజర్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ये प्रार्थना करेंगे। आज का दिन परमेश्वर के सिंहासन को देखें, उनका क्रूस को देखें, उनका लहू को याद करें। परमेश्वर का पवित्र आत्मा हमारा ऊपर सभी के ऊपर होने पाए, प्रार्थना करेंगे। हालेलुया, 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 हालेलुया। धन्यवाद, 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 धन्यवाद। महापवित्र पवित्र 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 सेनाओं के हवा, आपका स्तुति आराधना राजा। आज की शाम के समय परमेश्वरता हम एक चित्त होकर एक मन होकर के परमेश्वर एक आत्मा के साथ आपका चरणों तले आते राजा। आकाश मंडल के ऊपर में महाकाश में स्वर्ग में विराजमान परमेश्वर आपको धन्यवाद देते राजा। अमेरिका से लेके परमेश्वरता इंडिया तक परमेश्वरता आपका नाम को ऊंचा करते हुए परमेश्वरता ये जूम मीटिंग में आपने अनुग्रह कीजिए राजा। जो वचन बोया जाएगा परमेश्वरता वो वचन में परमेश्वरता आप रहिए, क्योंकि हमारा दिल और दिमाग खोल के परमेश्वरता वचन सुनने वाला बन सके, हमारा हृदय में रख के आपका राज का इस्तेमाल होने के लिए सहायता मदद कीजिए राजा। जो भी स्तुति किया, आराधना किया, गाना गए, वो सभी के अंदर में आप रह चुके, इसके धन्यवाद देते राजा। आज का मीटिंग को परमेश्वर पिता आपके हाथों में सौंप देते हैं। आपने परमेश्वर छोटे से लेकर के बड़ों तक आपका अभिषेक आपने उंडेलते हो, उसके लिए धन्यवाद देते राजा। आज के परमेश्वर पिता सिस्टर जो भी आई हैं और उन्होंने परमेश्वर पिता आशीष के कारण बनने पाए, और आपका पवित्र आत्मा से आपने बात कीजिए परमेश्वर पिता। आप जब तक आपका आत्मा से बात नहीं करेंगे तब तक परमेश्वर पिता हम लोग कुछ भी नहीं है। परमेश्वर पिता आपका आत्मा से बात कीजिए, बात करके परमेश्वर पिता वचन को दीजिए राजा।
क्योंकि परमेश्वर पिता हम आत्मा को जीत करके आपका स्वर्गराज के लिए वारस होने वाला बन सके। राजा पास्ट लोगों को, अभिषेक दास लोगों को, सभी को परमेश्वर पिता आशीष प्रदान कीजिए। हर एक दिन परमेश्वर पिता हम लोग इसी तरीके से आपको परमेश्वर पिता स्तुति करते हुए, आराधना करते हुए हम लोग परमेश्वर जूम मीटिंग में आ रहे। तो परमेश्वर पिता ये आपका दया है, आपका करुणा है, आपका अनुग्रह है, इसलिए परमेश्वर पिता आपको धन्यवाद देते रह जा। पवित्र पवित्र सेनाओं के हवा आपका स्वर्गदूतों को भेज करके परमेश्वर पिता ये जूम मीटिंग को आकर तक संभालिए और परमेश्वर पिता नेटवर्क को परमेश्वर पिता आपके हाथों में सौंप देते हैं। जो वचन बताते हैं आपके हाथों में सौंप देते हैं। आपने परमेश्वर अनुग्रह किया, पवित्र आत्मा को भेजा करके विश्वास के साथ हे प्रार्थना शीघ्र आने वाला प्रभु यीशु मसीह के मधुर और मीठे नाम से हम मांग लेते हैं। सुनिए, दया से कबूल कीजिए प्रभु। आमीन आमीन आमीन। ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి సహకరించినటువంటి దైవ సేవకులు ఎబినేజర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆ యొక్క 15వ వచనం నుంచి మరి 22వ వచనం వరకు మనం చదువుకుందామండి. आप वचन सुनिएगा। फिलिपियों का पत्री वो 12 वचन से लेकर के अपन मनन करेंगे। ఇక్కడ వాక్యము మరి తెలియజేస్తుంది కదా, కొందరు అసూయ చేత కలహ బుద్ధి చేత మరి దేవుణ్ణి క్రీస్తు నామాన్ని ప్రకటిస్తా ఉన్నారు అని వాక్యం చెప్తా ఉంది. यहाँ पे वचन ये कह रहे हैं कि कुछ लोग असूया के साथ और अपवित्रता के साथ वचन कहते हैं करके यहाँ पे लिखा हुआ है। మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుచున్నారు అని ఇక్కడ మనం చూస్తున్నామండి. और यहाँ पे लिखा है कि और बहुत सारे लोग अच्छा मन होकर के अच्छा बुद्धि के साथ वचन को फैलाते हैं। మరి ఈ విధంగా మరి వారు బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు అని చెప్తా ఉన్నారండి. यहाँ पे आप बंधन में पड़े हुए हैं और बंधन के साथ क्या है कि पवित्र मन के साथ नहीं है, असूय मन से, कपट मन से क्या है कि उन लोग वचन बता रहे हैं करके यहाँ पे लिखा हुआ है। మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, మరి దేవుని యొక్క పరిచర్య మనం చేసేటువంటి విధానంలో మరి ఆ యొక్క మనల్ని ఎంతో మంది నిరుత్సాహపరిచేవారుగా ఉంటారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. हे प्रियो, यहाँ देखेंगे आपका सेवा में, हमारा सेवा में बहुत सारे लोग क्या है कि आपको और हमको निरुत्साह करते हुए मतलब क्या है कि नीचे देखते हुए चलते हैं करके ये वचन में अपन देखते हैं। మరి ఇటువంటి ఆ యొక్క పౌలు గారి సమయంలో కూడా మరి ఆ యొక్క ఫిలిప్పీలకు రాస్తూ మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను సువార్త ప్రకటిస్తూ ఉండి బంధకాల్లో నేను ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా మరి అనేక మంది నాకు వ్యతిరేకంగా మరి వాళ్ళు మరి నన్ను ఇంకా బాధ పెడతా ఉన్నారు అని ఆయన చెప్తా ఉన్నారు. यहाँ पौलुस लिखता है कि जो प्रभु यीशु मसीह का सुसमाचार मैं बताता हूँ, मैं क्या है कि बंधन में हूँ, तकलीफ में हूँ, क्लेश में हूँ, फिर भी मैं क्या कि सेवा कर रहा हूँ। ऐसे मेरे को कई लोग मेरे को ताड़ना देते हैं, मेरे को क्या कि तकलीफ देते हैं, आसियों के जैसी बातें करते हैं, फिर भी मैं प्रभु यीशु मसीह का सेवा कर रहा हूँ करके पौलुस यहाँ लिखा है। మరి చూడండి ప్రియులారా, ఇక్కడ మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క కుటుంబంలోనే మరి అటువంటి దేవునికి విరోధకరమైనటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. यह प्रियो आप और हम देखेंगे परमेश्वर की कुटुंब में, परमेश्वर के साथ, परमेश्वर के कलीसिया में ऐसा लोग यहाँ है करके आप और हम देखते हैं। మరి ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడ్డాం, ఒకే బాప్తిస్మం మనం తీసుకున్నాం, ఒకే పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నాం. అయినప్పటికీ కూడా ఒకరి మీదకి ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరికి కక్షలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. यहाँ पे आपने हमने प्रभु यीशु मसीह के लहू से धोया गए हैं, उसका पवित्रता में है और उनको क्या है कि सेवा कर रहे हैं पवित्रता के साथ। फिर भी आपके अंदर, हमारे अंदर जैसी वहां वचन में लिखा है वहां असूया है,
और क्या है कि वेद है और ये सब कुछ है करके वहां वचन में लिखा हुआ है। ఆ దినాల్లో మరి పౌలు గారి దినాల్లో మరి ఉన్నట్టే మరి మనం ఉన్నటువంటి దినాల్లో కూడా అనేక మంది ఆ యొక్క అసూయ పడేటువంటి వారు మనకు కనపడతా ఉండొచ్చు. अभी पौलुस का दिनों में ही नहीं है, अभी आपके पास आपका हमारे साथ में भी अभी बहुत सारे लोग है ना, ईर्ष्या करने वाला कपट रखने वाला बहुत सारे लोग है करके वचन में लिखा हुआ है। మరి చాలా మరి విపులంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానంలో ఈ విషయాన్ని మనకు బాగా అర్థమయ్యే విధంగా ఆయన తెలియజేశారు. यहाँ पे प्रभु यीशु मसीह ने क्योंकि उदाहरण रूप से एक वचन में इस चीज को वहां लिख रखे हैं। మరి అక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు. అందులో ఒక కుమారుడు మరి తండ్రిని విడిచిపెట్టి తప్పిపోయినటువంటి వాడుగా ఉంటాడు. यहाँ पे वचन में लिखा है कि एक पिता है, वो पिता को 2 पुत्र है, वो 2 पुत्र में एक पुत्र जो है उनको छोड़ दिया करके लिखा हुआ है। ఆయన ఒక చిన్న కుమారుడు మరి ఆ యొక్క తన ఆస్తిని అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆయన దాన్ని అంతా కూడా పాడు చేసేసి మళ్ళీ ఆ యొక్క తిరిగి తండ్రి దగ్గరికి దాసుల్లాగా వచ్చి మరి నన్ను నీ యొక్క మరి దాసుల్లో ఒకటిగా చేర్చుకో అని ఆయన బ్రతిమాలుతాడు. यहाँ पे वो पिता का छोटी पुत्र जो है सारे धन लेके गया, वो करके बर्बाद हो करके वापस आया, वापस आकर के पिता से कह रहे हैं कि एक दास जैसे मुझे रखो, क्योंकि मैं आपका विरुद्ध पाप किया हूं, क्योंकि ऐसे करके वो छोटा लड़का फिर मेरे को आप शामिल करो आपका परिवार में करके कहा जैसी यहाँ देखते हैं। ఆ సమయంలో మరి తండ్రి ఆ యొక్క చిన్న కుమారుడు మరి ఇంటికి వచ్చినప్పుడు ఎంతగానో సంతోషించి నా మరణించినటువంటి కుమారుడు మరి తిరిగి వచ్చాడు, మరి ఆయన దాసుడుగా కాదు నేను తిరిగి మరి నా కుమారుడుగానే నేను స్వీకరిస్తాను అని ఆ కుమారుణ్ణి ఆయన స్వీకరించాడు. पिता ने उनसे कहा, वो क्या है कि मेरा दास जैसे रख लो करके छोटा लड़का कहा, वो छोटा लड़का का बात नहीं है, तो मैं तेरा पिता हूं, तुमको बेटा जैसे रखूंगा करके उनको क्या है कि बहुत अच्छा रीति से वो क्या कि बेटा जैसी वो अपना करके उनको संतुष्टि किया। మరి అయితే పెద్ద కుమారుడు మరి పొలంలో నుంచి వచ్చి ఆయన మరి చిన్న కుమారుని చూసి అడుగుతా ఉన్నాడు కదా, మరి ఎందుచేత నీ చిన్న కుమారుడు నీ ఆస్తి అంతా కూడా నీవు వృధా చేసినప్పుడు ఆ యొక్క నీ చిన్న కుమారుని మళ్ళా నువ్వు చేరదీసి మళ్ళీ అతని కొరకు ఇంతగా నీవు ఆనందపడుతున్నావు, ఇంతగా విందు చేస్తా ఉన్నావు అని ఎంతగానో ఆ యొక్క అతను బాధపడ్డాడు. जब बड़ा लड़का आया था उस समय छोटा लड़का को पाया था, पा करके उसका पिताजी से कह रहे हैं कि किस लिए आपने आपका पूरा धन दौलत लेके गया, वो बर्बाद करके वापस आया, वापस आने के बाद भी वही पिता तुम क्यों उनसे आनंदित होकर के ये सब कुछ कर रहे हो करके पिता से ये बड़ा लड़का कह रहे हैं। చూడండి ప్రియులారా, మరి ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు వీళ్ళు, మరి ఒకే రక్తం పంచుకుని పుట్టినటువంటి వారు. అయితే తండ్రి యొక్క సంతోషాన్ని తమ్ముడు యొక్క మరి ఆ యొక్క నూతనమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క సహోదరుడు మరి ఆ యొక్క అసూయతో మరి సహించుకోలేకపోతా ఉన్నాడు. यहाँ पे आप और हम देखेंगे एक ही पिता का जो दोनों पुत्र बड़ा और छोटा, और क्या है कि बड़ा जो लड़का पुत्र जो है जो बाय का क्या कि आनंद को नहीं देखते हुए वो ईर्ष्या के साथ पिता के साथ वो बात वो कहना, और यहाँ अपन देखते हैं। మరి ఇక్కడ మనం చూసినట్లయితే నాకు ఈ మాటలు చదివినప్పుడు నాకేం అర్థమైందంటే ఆ యొక్క ఒక్క కుమారుడు చిన్న కుమారుడు మాత్రమే తప్పిపోవడం కాదు, ఆ ఇంట్లో ఆ తండ్రి ఇద్దరు కుమారులు కూడా తప్పిపోయారు అని నాకు ఆ వాక్యం చదివిన తర్వాత నాకు అనిపించింది. ये वचन पढ़ते समय मुझे ये समझ में आया, और छोटा लड़का है कि धन संपत्ति जाकर के वो खराब नहीं हुआ, ये वचन के द्वारा सोचने से मुझे ऐसे लगा, और इसमें परिवार में रह के बड़ा लड़का भी क्या है कि अलग हो चुका है, पवित्रता के साथ नहीं है करके ये वचन के जरिए मुझे समझ में आया। చిన్న కుమారుడు తండ్రిని బాధ పెట్టాడు, పెద్ద కుమారుడు కూడా తండ్రిని బాధ పెడతా ఉన్నాడు. छोटा लड़का क्योंकि पिता को क्या है कि तकलीफ दिया है, और बड़ा लड़का भी अभी वर्तमान में वो भी तकलीफ दे रहा है। చిన్న కుమారుడు మరి అనేక సంవత్సరాలు తండ్రిని దుఃఖపెట్టాడు, పెద్ద కుమారుడు కూడా అలాగే దుఃఖపెట్టడానికి ఆయన మరి ఆ యొక్క చూస్తా ఉన్నాడు.
छोटा लड़का कई साल पिता को क्या है कि अपमानित किया, सब कुछ किया, लेकिन उसी तरह बड़ा लड़का भी वर्तमान में पिता को तकलीफ देने के लिए वो चाह रहा है। చూడండి ప్రియులారా, మరి ఇటువంటి ఒకే ఇంటికి తండ్రికి తల్లికి పుట్టినటువంటి బిడ్డలు మధ్యలో ఇటువంటి అసూయ మరి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. यहाँ पे आप और हम देखेंगे एक ही माता पिता का जो पैदा हुआ जो बच्चे हैं और वो बड़ा छोटा, उनके अंदर में असूया है, कपट है, द्वेष है, ये चीज आप और हम देखते हैं। మరి ఈ విధంగా మరి అలాగే పరిచర్యలో కూడా మనం ఒకే ఆత్మ కలిగినటువంటి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారుగా, ఒకే రక్షణ పొందినటువంటి వారంగా, ఒకే తండ్రి బిడ్డలంగా ఉన్నటువంటి మనము కూడా అసూయ చేత ఒకరినొకరు ద్వేషించుకోవడము మరి అనేటువంటిది జరుగుతూ ఉంది. अभी आप और हम क्या है कि एक ही आत्मा के साथ, एक ही पवित्रता के साथ, एक ही लहू के साथ धोए हुए लोग हैं। हम अपना कलिशे में रहते हैं, आप और हम सेवा करते हैं, हमारा अंदर में भी दूसरे के अंदर में भी कपट द्वेष हो करके, और इसी में रह के हम क्या है कि उनकी जो कपट रीति से असूया के साथ हम रहते हैं। చూడండి పిల్లలు, అందుకనే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నేను బంధకముల్లో ఉండి క్రీస్తును నేను ప్రకటిస్తూ ఉంటే, నేను ఎంతగానో శ్రమ పడతా ఉంటే, దానికి తోడుగా మరి కపటమైనటువంటి సహోదరులు మరి ఆ యొక్క కక్షతో మరి ఆ యొక్క వారు నన్ను ఎంతగానో మరి వాళ్ళు బాధ పెడుతున్నారు అని ఆయన చెప్తా ఉన్నారు. पौलुस यहाँ लिख रहा है कि जो मैं बंधन में था, तकलीफ में था, क्लेश में था, फिर भी मैं प्रभु यीशु मसीह का सुसमाचार बता रहा हूँ, क्योंकि उनकी जरिए स्वर्गराज के लिए मैंने अपना पा रहा हूँ। उसमें भी कई लोग मुझे क्या है कि द्वेष के साथ, कपट के साथ, क्योंकि मेरे को वो लोग क्या कि तकलीफें दे रहे हैं, ऐसी बात तय करके वहां पे लिखा हुआ है। చూడండి ప్రియారా, మరి సేవకులైనటువంటి వారికి మరి పరిచర్య చేసేటువంటి ఆ యొక్క విధంలో మరి బయట వారితో మాత్రమే కాకుండా మరి మరి దేవుని బిడ్డలతో కూడా మరి అసూయ కక్ష కలిగినటువంటి వారి ద్వారా కూడా కొన్ని సార్లు ఆ యొక్క మరి సమస్యలు ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. यहाँ प्रियो आप और हम देखें, क्योंकि प्रभु का दास लोग जो सेवा करते हैं, करते समय दूसरा दास लोग भी इनको ऊपर क्या कि ईर्ष्या करते हैं, कपट रखते हैं, द्वेष रखते हैं, ऐसे करके अभी भी होते जा रहा है। इसको आप और हमको समझना है। మరి ఆ యొక్క వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వారు కక్షతో ఈర్ష్యతో మరి పౌలు భక్తుడు మరి సువార్త ప్రకటించడానికి మరి ఆయన వెళుతూ ఉంటే ఆయన ఎంతగానో వారు కించపరుస్తూ ఉన్నారు, మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. यहाँ पे प्रभु का सुसमाचार बताने के लिए पौलुस जा रहा था। कई वक्त कई दास जो क्या कि उनको बदला लेने के लिए, इनको परेशान करने के लिए पौलुस को रोकते हैं और उनको तकलीफ देते हैं, ऐसे देकर के उनको जाने नहीं दे रहे हैं। చూడండి, మీరు ఇక్కడ విన్నది మరి చాలా నిజమండి. అదేంటంటే మరి బయట వాళ్ళు ఆపు చేయడం కాదు, బయట వాళ్ళు అసూయపడడం కాదు, కానీ ఆ యొక్క సొంత దేవుని ప్రజలు అసూయపడము, దేవుని ప్రజలు దేవుని యొక్క పరిచర్యను ఆపు చేయడం అనేటువంటిది ఇక్కడ పౌలు భక్తుని జీవితంలో ఆయన అనుభవించారు. यहाँ पौलुस के जीवन में आप देखेंगे, क्योंकि प्रभु यीशु मसीह में रह के पौलुस ने जब कर रहा था, ये अन्य व्यक्ति नहीं है, जो प्रभु का दास लोग है, उन्हीं के लहू के द्वारा धोए हुए लोग है, उनके पवित्रता के साथ बोलने वाला, उनके पवित्रता के साथ वचन सुनाने वाला, उन्हीं लोग क्या कि ईर्ष्या करके बदला लेने के लिए वो पौलुस को यहाँ रुका रहे हैं। మరి ఆ విధంగా అటువంటి మరి బయట వారి ద్వారా, అన్య జనుల ద్వారా, అలాగే సొంత జనుల ద్వారా కూడా ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి సువార్తలో మనం ఎదుర్కొనవలసి వస్తుంది. यहाँ सुसमाचार में क्योंकि बाहर का लोगों से अपना ही लोगों में, क्योंकि इस टाइप का क्लेश पार करते हुए आप और हम आगे बढ़ते हैं। మరి ఇక్కడ ఆ యొక్క మరి ఇక్కడ 18వ వచనంలో మరి ఒక మాట ఉందండి. ఆ మాట మరి నేను పరిచర్య ప్రారంభించినటువంటి సమయంలో మరి నేను ఇటువంటిది ఎందుకు జరుగుతూ ఉంది అని నేను ప్రశ్న వేసుకుంటున్నప్పుడు ఒక దైవ సేవకురాలు నాకు ఈ మాటను నాకు చెప్పారండి. यहाँ 19 वचन में एक बात है, मैं जब सेवा शुरू किया था
उस समय मेरा मन में आया था ये वचन ऐसा क्यों लिखा है करके मेरा मन में हो रहा था। मेरा सेवा का शुरू के समय में एक प्रभु का दासी इस बात को मेरे को अच्छे से समझाए थे। మరి అక్కడ ఆమె అక్కడ వచనంలో ఆమె చూపించినటువంటి వచనం ఏంటంటే నేను చదువుతా ఉన్నాను. అయినను మిష చేత గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనా గాని క్రీస్తు ప్రకటించబడుచున్నాడు అని అక్కడ ఆమె ఆ వాక్యంలో మనం చూస్తున్న ఆ వాక్యాన్ని నాకు చూపించారండి. यहाँ पे प्रभु का दासी वचन में जाकर के कैसे भी हो आप, कैसे भी करे, लेकिन तकलीफ में, क्लेश में, कष्ट में प्रभु का वचन को आप आगे ले जा रहे हो, यही पवित्रता है, ये सच है, और ये आप ऐसी करो करके प्रभु का दासी वचन दिखा के मुझे कही थी। మరి ఇక్కడ కక్ష చేత గాని మిష చేత గాని దుర్లాభము చేత గాని మరి ఆ యొక్క వాళ్ళు మరి పరిచర్య చేసినా కూడా మరి అక్కడ మరి నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ క్రీస్తు ప్రకటించబడతా ఉన్నాడు అని నువ్వు సంతోషించాలి అని ఆమె నాతో చెప్పారండి. यहाँ पे बदला लेते हुए नहीं है, ईर्ष्या के साथ नहीं है, कपट के साथ नहीं है, क्योंकि आपने प्रभु यीशु मसीह को सुसमाचार बता रहे हो, लेकिन प्रभु खुश होगा वैसे आप करते जाओ, क्योंकि उसको रोकने का चीज नहीं है करके प्रभु का दासी मुझे कही थी। మరి అలాగే మన జీవితంలో కూడా మనం కూడా కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనం కూడా ఈ మాటలను బట్టి మరి మనం ధైర్యపరచబడాలి. ఆ యొక్క మనకి ఎటువంటి మన సొంత వారే మనలను అవమానపరిచిన, ఆటంకపరిచిన, మరి ఇతరులైనటువంటి వారు ఆటంకపరిచిన, అవమానపరిచిన, మరి వారికి మరి దేవుని గురించి ప్రేమ తెలియదు కాబట్టి వారికి మనము ఆ యొక్క సాధ్యమైనంత మరి ప్రేమతో, సహనంతో, మరి అంతము వరకు సహిస్తూ మనం వారికి దేవుని సువార్తను ప్రకటించవలసిన వారంగా ఉన్నాము అని నేను అర్థం చేసుకున్నానండి ఈ మాటను బట్టి. यहाँ पे आप और हम देखेंगे, मैं ऐसा समझा था, क्योंकि बाहर का लोग नहीं है, अपने कलीसिया का लोग, अपने प्रभु का दास लोग, और इतने तकलीफ में करने के बाद भी यहाँ पे क्या कि अंत तक आप और हम विश्वास रहते हुए प्रभु का सुसमाचार बताना है, क्योंकि आत्मा को जीतना है करके क्या कि यहाँ मैं अच्छा रीति से ये वचन के जरिया मैं समझ गया था। మరి ఇక్కడ 19వ వచనం ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఎవరు ఎలా బోధించినా పర్వాలేదు, మరి వారు కక్షతోటి నాకు విరోధంగా వారు బోధించినా, లేదంటే మరి వారు మరి అర్థంతో వేరొక విధంగా నన్ను బాధ పెట్టాలని, నా శ్రమల్లో నన్ను ఇంకా శ్రమ పెట్టాలని ఒకవేళ కార్యం చేస్తున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే నేను ఆ యొక్క ఆనందిస్తా ఉన్నాను, ఎందుకంటే క్రీస్తు అక్కడ ప్రకటించబడతా ఉన్నాడు, అందుకని నేను ఆనందిస్తా ఉన్నానని ఆయన చెప్తా ఉన్నారు. यहाँ पौलुस भक्त ने ये कहता है कि मुझे कितने भी उन लोग मतलबी करे और कितने भी क्लेश करे, कितने भी तकलीफ दे, क्योंकि मेरे को नीचे गिरा दे, और ये प्रभु का दास लोग कुछ भी करे, लेकिन मैं आनंदित हो रहा हूँ। वहां पे क्या है कि प्रभु का वचन आगे बढ़ रहा है। वैसे करके पौलुस का भक्त ने कितने तकलीफ देने के बाद भी, परेशानी करने के बाद भी वो प्रचार कर रहे हैं, उसमें वो आनंदित पा रहा है। మరి ఆ విధంగా మన జీవితంలో కూడా ఒకవేళ ఇటువంటి సమస్యలు గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, ఇటువంటి ఆటంకాలు మనకు వస్తూ ఉన్నప్పుడు, మరి దేవుని ప్రజలే మనకు ఒక ఆటంకంగా మరి వారు నిలబడి మరి ఆ యొక్క మనల్ని ఎంతో మరి బాధ పెడుతూ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మరి ఇదే విధంగా ఏమైనా పర్వాలేదు, క్రీస్తు ప్రకటించబడతా ఉన్నాడు, నాకు అవమానమైన పర్లేదు, నేను శ్రమలో ఇంకా ఇరుక్కున్న పర్వాలేదు, నేను ఇంకా శ్రమల్లో మరి నలిగిపోయినా పర్వాలేదు అనేటువంటి పౌలు గారు లాంటి మరి అటువంటి దేవుని హృదయాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. यहाँ पे आप और हम समझने का जो चीज है पौलुस भक्त ने लिख के रखा, और कितने भी तकलीफ होने से भी मुझे चलेगा, कितने क्लेश बहने से भी मुझे चलेगा, कितने लोग कपट रखने से भी मुझे चलेगा, कितने लोग भी गिराने से मुझे चलेगा, क्योंकि मैं प्रभु का सुसमाचार को मैं बता रहा हूँ करके आनंद के साथ, और आप और हम समझते हुए, क्योंकि ये क्लेश तो है और प्रभु के लिए करके आप और हम समझ के आगे बढ़ते हुए आप और हम जाना है करके परमेश्वर का दास बता रहे हैं. ఆ విధంగా మరి సంపూర్ణ ధైర్యంతో మరి ఇటువంటి ఇబ్బందులు, మరి ఇటువంటి మరి అవమానాలు, మరి ఇటువంటి ఆటంకాలు మరి కలిగినప్పుడు, దేవుని ప్రజల ద్వారా కలిగినప్పుడు బాధపడకుండా నేను ఇంకా ధైర్యముగా నేను ప్రకటిస్తా ఉన్నాను, ఇంకా
రెట్టించిన ఉత్సాహంతో నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. यहाँ पौलुस ने कह रहा है कि मेरे को कितना भी तकलीफ दो, कितना भी ताड़ना दो, कितना भी गिरा दो, लेकिन मैं कह कि ये परमेश्वर के वचन को मैं आगे ले जा रहा हूँ, मेरे को कोई कमी नहीं होगी, घटी नहीं होगी करके वो हिम्मत के साथ, धैर्य के साथ वो खड़े होकर के प्रभु यीशु मसीह का सुसमाचार को बताते जा रहा है। आप और हम ऐसे समझना है। మరి ఈ 19వ వచనంలో ఒకసారి చదువుతానండి. ఆ యొక్క మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా యందు ఘనపరచబడాలని నేను కోరుకుంటా ఉన్నాను అని ఆయన చెప్తున్నారండి. पौलुस ने 19 अध्याय में कहता है कि वो मरण भी आने दो, परेशानी भी होने दो, मैं मृत्यु भी होने दो, लेकिन उनकी जो स्वभाव मेरे अंदर में दिखना चाहिए वैसे क्या है कि मैं उसी में संतुष्ट हूँ करके ये वचन में पूर्ण रीति से लिखा हुआ है। చూడండి ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను బ్రతికి ఆ యొక్క నా బ్రతుకును బట్టి అయినా లేదంటే నా చావును బట్టి అయినా సరే నా మరి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి ఆయనను నా శరీరమందు మరి గణపరచడానికి నేను ఇష్టపడతాను. నేను బ్రతికినా చనిపోయినా మరి నేను ఆయన గణపరచాలని నేను ఇష్టపడతా ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారండి. पौलुस भक्त ने यहाँ बोलता है कि अगर मैं जीऊं, अगर मरूं, क्योंकि मेरे शरीर के द्वारा, मेरे आत्मा के द्वारा, क्योंकि परमेश्वर पिता का बेटा प्रभु यीशु मसीह को मैं प्रकट कर रहा हूं और करते हुए मैं जीने से भी मरने से भी उन्हीं के द्वारा करूंगा करके पौलुस का भक्त यहाँ पे बता रहे हैं। మరి ఆ తర్వాత వచనంలో మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనేటువంటి శ్రేష్టమైనటువంటి మాటను ఆయన చెప్తా ఉన్నారు. यहाँ पौलुस भक्त ने कहता है कि जीना मैं प्रभु के लिए, मरना लाभ है करके यह पौलुस क्लियरली वह बता रहा है। చూడండి ప్రియులారా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్తా ఉన్నారు. ये क्या है कि जीना प्रभु यीशु मसीह के लिए, जो मरना क्योंकि जो मरना मेरे लिए फायदा है करके वहां पे पौलुस भक्त क्लियरली बता रहे हैं। మరి మరణించడం అంటే చాలా మరి అంతా పోగొట్టుకోవడం అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఆయన చెప్తున్నాడు కదా, నేను క్రీస్తునందు నేను జీవిస్తూ నేను మరణించినట్లయితే అది నాకు లాభం అని ఆయన చెప్తా ఉన్నాడు. यहाँ पर पौलुस बोलता है कि मरने के मतलब क्या है कि प्रभु यीशु में से जीवित रहते हुए मैं मरा हूं करके पौलुस आपको और हमको दर्शा रहा है। మరి ఈ విధంగా మరి ఆ యొక్క అటువంటి విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ऐसा विश्वास आप और हम क्या कि अपनाते हुए आगे चलने के लिए परमेश्वर आपके साथ हमारे साथ चाह रहा है। మరి ఆ విధంగా మరి బ్రతికుట క్రీస్తే మరి చావైతే నాకు లాభము అనేటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు మరి మన జీవితంలో మరి ఆయన్ని ఎంతగానో మనం కనపరిచే వారిలాగా మనం ఉంటాం. आप और हम ये समझना है कि क्या कि अपन जो जीवन जी रहे हैं वो प्रभु यीशु मसीह के लिए, जो मरेंगे जो उनके लाभ के लिए करके आप और हम समझते वचन के द्वारा चलना चाहिए। చూడండి ఎంతగా మరి దేవునికి ఆయన జీవితాన్ని మరి పౌలు గారు సమర్పించుకున్నారు అనేటువంటిది మనం చూసినట్లయితే ఆయన మరి తన యొక్క మరణ పర్యంతము మరి జీవించిన ప్రభు కొరకే జీవించాలని, మరణించిన మరి ప్రభువును మహింపరచడానికే తన మరణించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. यहाँ पौलुस ने कितना अच्छा रीति से बताया, क्योंकि हम मरने से भी प्रभु यीशु के लिए, जीने से भी उनको प्रचार करते हुए जीना है, क्योंकि प्रभु यीशु मसीह के लिए मैं मरने से भी उन्हीं के लिए, जीने से भी उन्हीं के लिए करके कितना अच्छा रीति से पौलुस जी ने यहाँ लिख के रखा है। మరి చాలా మంది ఏమనుకుంటారంటే మరణించడం అంటే ఇంకంతా అయిపోయింది, మరి ఇంకా మనము ఈ జీవిత యాత్రను మాకు ముగించాము, అంత శూన్యమైపోయింది అని చాలా మంది భావిస్తూ ఉంటారు. यहाँ पे बहुत सारे लोग ये सोचते हैं कि हम मर गए हैं और वहां से अपना चरित्र समाप्त हो गया और वहां कुछ भी नहीं होगा, क्योंकि ये धरती में आए, धरती में क्या है कि हम मर गए, कुछ नहीं होगा करके बहुत सारे लोग सोचते रहते हैं। మరి దేవునిలో మనం నివసించి దేవునిలో మనం ఆ యొక్క జీవించినటువంటి వారు మరణం అంటే వారికి
అది 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 అంతము కాదు కానీ వారికి అది నిత్య జీవానికి వారు వెళ్తారు అనేటువంటి విశ్వాసం వారు కలిగి ఉంటారు. परमेश्वर की लोग परमेश्वर में रह के, क्योंकि वो मृत्यु हो जाता है और क्या है कि मृत्यु के लिए डर नहीं लगता है कि परमेश्वर में रह के वो मृत्यु हो जाता है, तो वो क्या है कि अनंत काल के लिए वो समझ जाता है कि क्योंकि मेरा लाभ है करके बहुत सारे लोग समझते हैं, कुछ कुछ लोग नहीं समझ पाते हैं, इसलिए क्या है कि धरती छोड़ेंगे तो क्योंकि परमेश्वर के पास रहेंगे करके विश्वास के साथ रहते हैं। అందుకనే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, నేను జీవించుట బ్రతికి ఉండుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను చనిపోతే, క్రీస్తులో నేను చనిపోతే, మరి క్రీస్తులో నేను మరి జీవిస్తూ నేను చనిపోతే నాకు అది ఎంతో లాభమో, నేను తండ్రితో యుగయుగాలు మరి నిత్య జీవం ఆయనతో ఉండేటువంటి భాగ్యాన్ని నేను పొందుకుంటానని ఆయన చెప్తా ఉన్నారు. परमेश्वर के अनुग्रह से क्या है कि मैं प्रभु यीशु मसीह में जीवन हूँ, और क्या है कि मैं जब मृत्यु हो जाता हूँ मुझे मेरा लाभ है, क्योंकि मैं लाभदायक होकर के मैं उनके साथ रहूंगा करके निश्चय के साथ प्रभु का वचन को ये पौलुस ने वहां क्लियरली बता रहे हैं। మరి అందుచేత మనము ఆ విధంగా మనము దేవుని యొక్క బిడలంగా ఈ లోకంలో మరి మనం ఇంకా మరి అటువంటి పౌలు గారి లాంటి విశ్వాసంతో సమర్పణతో మనం జీవించాలని మరి వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నామండి. प्रियो, आप और हम ये समझे ये वचन के आधार से, क्योंकि पौलुस का जरिया पौलुस जैसी आप और हम जीवन बिताए, क्योंकि क्या है कि जीना प्रभु के लिए और मरना क्या है कि फायदा के लिए करके वचन यहाँ पे लिख रखा है। ऐसी आप और हम चले, प्रभु का महिमा हो। మరి పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన మరి దేవుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను పాపుల్లో ప్రధానమైనటువంటి పాపిని అని ఆయన చెప్తా ఉన్నారు. यह पौलुस बोलता है कि मैं प्रधान पापी हूँ करके पौलुस अपने आप में अंगीकार कर रहा है। అలాగే మన జీవితంలో కూడా మరి ఆ యొక్క మనము ఎంతో మరి దేవునికి విరోధంగా జీవించేటువంటి మనల్ని దేవుడు ఆయన ఎన్నుకొని ఆయన మనల్ని ఆయన బిడలుగా ఏర్పాటు చేసుకుని ఆయన పరిచర్య కొరకు నిలబెట్టుకున్నారు. क्योंकि आप और हम क्या कि पाप में पड़े हुए थे, परमेश्वर ने आपको और हमको चुना, उनका लहू से धोया, उनकी सेवा में इस्तेमाल कर रहा है, वो अपना चुन लिया व्यक्ति आप और हम है। మరి ఆ విధంగా మనల్ని ఎన్నుకున్నటువంటి ఆయన మరి మనము ఆయనకి ఇష్టంగా మనము జీవించేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. क्योंकि आप और हम एक चुने हुए वंश है, और क्या है कि उनकी जो इच्छा के अनुसार आप और हम रहे, चले, अनुग्रह पाए, वैसी परमेश्वर ने चाहता है। మరి అందుచేత మరి మనము ఆ యొక్క మనల్ని రక్షించబడినటువంటి విధానము, మనం ఎలాగైతే దేవుడు మనల్ని ఎన్నుకున్నారో, ఎలాగైతే దేవుడు ఆ రక్షణ మార్గాన్ని మనకు తెలియజేశారో, ఆ పాపములో నుంచి మనల్ని తప్పించి, ఆ పాప కోపంలోంచి మనల్ని విడిపించి, ఎలాగైతే మరి మనల్ని మరి ఆ యొక్క ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నారో, ఆ విధంగా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి పౌలు భక్తుని వలె మనం నిర్ణయం తీసుకొని మనం కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేటువంటి వారిగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. परमेश्वर का दास दासियों प्रियो, यहाँ पे आप और हम वो क्या है कि दलदल में फंसे हुए थे, पाप में बंद में पड़े फंसे हुए थे और पाप में गिरे हुए थे, वैसे ही इंसान को आपको और हमको प्रभु यीशु मसीह के लहू से पवित्र किया, वो गिरे हुए लोग को उठाया, लेके आया, उनके अनुग्रह दिया, उनका पवित्र आत्मा दिया, उनका लहू से धोया, वैसे ही पौलुस ने उनके जीवन में अपनाया। इसलिए पौलुस बोलता है कि क्योंकि मैं मर जाऊंगा तो लाभ है, और क्या है कि मैं जीऊंगा तो प्रभु के लिए ही जीऊंगा, दोनों के चीज के लिए लाभ है करके पौलुस भक्त यहाँ वचन में कह रहा है। మరి ఆ విధంగా మరి దేవుని యొక్క బిడలైనటువంటి మనము ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. ఒకవేళ మనకి ఎటువంటి విరోధము మరి మన కుటుంబస్తుల ద్వారా, మన బంధువుల ద్వారా, మన స్నేహితుల ద్వారా, మన యొక్క తోటి సేవకుల ద్వారా మనము ఎదుర్కొన్నప్పటికీ కూడా, అన్ని జనుల ద్వారా ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి పౌలు వలె మనము ధైర్యంగా నిలబడి క్రీస్తు ప్రేమను ప్రకటించవలసిన వారంగా ఉన్నామని ఈ మాటలను బట్టి మనం నేర్చుకుంటా ఉన్నాం. हे प्रियो, आप ये वचन के द्वारा पौलुस के जैसा, क्योंकि कुटुंब में बाहर का लोगों के साथ और जो सेवक रहते उन लोग के जरिया
और कितने भी तकलीफ, कितने भी कष्ट, कितने भी क्लेश आने के बाद भी, क्योंकि पौलुस ने जैसे किया था सेवा, क्योंकि उनकी सुसमाचार के लिए, उनके आत्मा को जीतने के लिए, वैसे आप और हम बने रहने के लिए ये वचन के द्वारा आप और हम सीखते हैं। మరి ఈ విధంగా మనం జీవించినప్పుడు ఆ యొక్క మన జీవితాలను బట్టి మరి పౌలు వలె మనం మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, పౌలు గారు నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆయన చెప్తా ఉన్నారు. पौलुस ने यहाँ कह रहा है कि वैसा आप और हम जीवन बताएंगे, क्योंकि पौलुस बोलता है कि जो मैं प्रभु यीशु मसीह के जरिया उनके जैसे मैंने चला हूं, इसलिए आपने मुझको देख करके प्रभु यीशु मसीह के जरिया आप लोग भी चलो करके पौलुस यहाँ वचन में कह रहा है। మరి ఇక్కడ ఈ పౌలు భక్తుడు జీవించుచున్న విధానము మరి అది గమనించినట్లయితే అది ఆయన ఇంతకు ముందు జీవించినటువంటి సౌలు లాంటి జీవితం కాదు, కానీ క్రీస్తును పోలినటువంటి జీవితము. ఆ యొక్క ఎంతో దీనత్వంతో ఎంతో తగ్గించుకొని మరి ఆయనను పోలి నడుచుకున్నటువంటి జీవితం కాబట్టి మరి అది చాలా వ్యత్యాసంగా మనకు కనపడతా ఉందండి. यहाँ पहले सौल जैसे वो जीवन बिताया नहीं है, क्योंकि वो जीवन बिताया पहले वैसा नहीं है। पौल बनने के बाद, क्योंकि प्रभु यीशु मसीह को मानते हुए, पवित्र आत्मा को मानते हुए, सेवा में रहते हुए, पवित्रता के साथ, भय के साथ, डर के साथ वो जैसे चला था, वैसे चलने के लिए आपको हमको ये वचन के द्वारा समझ रहे हैं, आप और हम समझिए। ఆ విధంగా మనం కూడా క్రీస్తును పోలి నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆయన రూపంలోనికి మనం మార్చబడాలని ఆ యొక్క దేవుని యొక్క ఆశ అండి. क्योंकि परमेश्वर की आशा क्या है, क्योंकि आप और हम ऐसे बदल के उनके स्वरूप में रहना है, उनकी इच्छा है। परमेश्वर आपसे हमसे वैसे ही सोच रहा है। మరి అందుకనే మరి మన జీవితాలు ఏదో నామకార్థ క్రైస్తవులుగా కాకుండా మరి దేవుని మరి ప్రతిబింబాలుగా, దేవుని ప్రతిరూపాలుగా మన జీవితాలు క్రీస్తును పోలి నడుచుకునేవిగా ఉండాలని ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నామండి. ये वचन के द्वारा आप और हम क्या है कि हम रहते हैं, दर्पण जैसे रहना चाहिए, पवित्रता के जैसे रहना चाहिए। वो वचन के द्वारा प्रभु यीशु मसीह में दर्पण जैसी मोती जैसे रहना चाहिए करके वचन के द्वारा आप और हम सीखते हैं। మరి ఆ విధంగా జీవించినప్పుడు దేవునికి ఎంతో మహిమను మనం తీసుకుని వచ్చేవారుగా మనం ఉంటాం. ऐसा आप और हम जीवन बिताएंगे, परमेश्वर के लिए बहुत बड़ा महिमा लाने वाला आप और हम बन सकते हैं। మరి ఆయన మన యొక్క యజమానుడు. మరి యజమానుడు మనల్ని ఎన్నుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆయనకు ఇష్టమైనటువంటి వారుగా మనం ఉండేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. क्योंकि आप और हम क्या है कि उनका दास दासियां हैं, क्योंकि वो एक पवित्रता का राजा है। वो राजा आप और हमको नियुक्त किया और उन्हीं के जरिया आप और हम चलते रहे, उनके अंदर में चलते रहे। वही परमेश्वर आपसे हमसे चाहता है। చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారు ఆయన అప్పగించబడడానికి ముందు రోజు రాత్రి తన శిష్యులందరితో కూడా చివరిసారిగా ఆయన భోజనం చేసినప్పుడు శిష్యులందరి పాదాలు ఆయన కడిగారు. यहाँ पे प्रभु यीशु मसीह पकड़वाने से पहले उस रात में प्रभु यीशु मसीह शिष्यों का पैर को भी वो धोया है। ये चीज को आप और हम देख सकते हैं। చూడండి, 12 మంది శిష్యులకు ఆయన పాదాలను ఆయన కడిగాడు. ఆయన అప్పగించబోతున్నటువంటి యోధా అని తెలిసి కూడా యోధా యొక్క పాదాలను కూడా యేసు ప్రభు వారు కడిగారు. प्रभु यीशु मसीह ने 12 शिष्यों को जो क्या है कि पैर धोया था, उनको मालूम था यहूदा जो है उनको पकड़वाएगा करके प्रभु यीशु मसीह उनका भी पैर को धोया है। చూడండి, అది ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే ఆ యొక్క తనను అప్పగించబోయి మరణానికి అప్పగించబోతున్నటువంటి యోధా పాదాలు కూడా కడిగి ఆయన మనకి ఏం తెలియజేస్తున్నారంటే మనం కూడా అలాగే మన ఎడల విరోధ భావం కలిగినటువంటి వారి యొక్క పాదాలు కూడా మనం కడగాలి అనేటువంటిది ఆయన మనకి నేర్పిస్తా ఉన్నారు. यहाँ पे प्रभु यीशु मसीह ये दर्शाता है कि वो क्रूस को ऊपर चढ़ा देंगे, उनको मार दिया जाएगा। वो जानता है, फिर भी क्या है कि यहूदा का पैर धो करके, कितने नम्र हो करके, कितने नीचे हो करके, क्योंकि वहां दर्शाया है, वो पैर धोया है।
आप और हम सेवा में ऐसी क्या है कि उन लोग के साथ भी ऐसे करते हुए प्रभु का दास दासियों को क्षमा करते हुए उनका भी पैर धो करके वैसे रहना है करके ये वचन के द्वारा प्रभु यीशु मसीह के द्वारा आप और हम सीखते हैं। ఒకవేళ మనము ఆ విధంగా మరి క్రీస్తును పోలి ఆ యొక్క నన్ను చంపేటువంటి వ్యక్తి ఇతనే, నన్ను బాధ పెట్టేటువంటి వ్యక్తి ఇతనే, నన్ను శోధనలో పడేటువంటి వ్యక్తి ఇతనే అని తెలిసిన తర్వాత కూడా మనం ఆ వ్యక్తిని మనము అతని మరి ప్రేమించి అతని పాదాలు మరి కడిగేంత మట్టుకు మనం తగ్గించుకోకపోతే మనం క్రీస్తు సంబంధము కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి। यहाँ पे प्रिय दास दासियों आप और हम समझना है कि वो पकड़वा रहे हैं, वो क्या है कि मृत्यु को पार करने के मृत्यु के पास भेज रहा है, फिर भी जानता है क्योंकि आप और हम ये समझना है कि आपके साथ हमारे साथ ऐसे होने से भी आप और हम क्या है कि उनके साथ प्रेम करते हुए क्षमा करते हुए उनको भी ऐसी और आप करना है करके वचन के साथ आप और हम सीखते हैं। మరి ఈ విధంగా మనము ఆ విధంగా మనం చేయగలమా? ఒకవేళ మనల్ని అప్పగించేటువంటి వారిని మనము క్షమించి మరి ఆ విధంగా మనము వారిని మరి ఎంతగానో మరి వారిని మనము వారి పాదాలు కడిగేటువంటి అనుభవం మనకుందా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి। यहाँ पे आप और अपने आप में प्रश्न करना है, अगर मृत्यु के लिए भेजने वाला को अगर आप और हम आपके जीवन में हमारे जीवन में होता है तो आप और हम क्या कि कम हो करके क्योंकि उनको क्या है कि पैर धो सकते हैं क्या? ऐसा नहीं हो सकता। इसलिए क्या है कि आप और हम उन्हीं के जरिया हो रहे करके आप और हम अपने आप में प्रश्न करना चाहिए। మరి ఆ విధంగా దేవుడు మరి మనం ఆ విధంగా తగ్గించుకున్నప్పుడు మరి ఆయన చెప్పారు కదా, ఎవరైతే తగ్గించుకుంటారో వారిని నేను హెచ్చిస్తాను అని ఆయన వాగ్దానం చేశారు। प्रभु यीशु मसीह वाचा बांधा था, जो आपने कम होकर के नीचे आते हैं और उनको क्या है कि मैं ऊंचे स्थान में बैठाऊंगा करके प्रभु यीशु मसीह में वाचा बांधा था, वो वाचा पूरा करने वाला है। మరి అదే విధంగా క్రీస్తు ప్రభు వారు మరి అంతగా మరి ఆయన అప్పగించే వారిని సైతము పాదాలు కడిగేటువంటి అటువంటి ఆయన అనుభవాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మరి తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే పైనామముగా ఆయన్ను హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాం। प्रभु यीशु मसीह उस शिष्यों का पैर धो करके अपने आप में कम हो गया और इतने नम्र होकर के उन्होंने रहा। इसलिए क्या है कि परमेश्वर ने उनको सब नामों से ऊंचा करके और ऊंचा स्थान में उनको बैठाया करके आप और हम देख सकते हैं। అలాగే మనం కూడా మనం తగ్గించుకుని మనల్ని బాధ పెట్టిన వారిని ప్రేమించి క్షమించి ఒకవేళ అవసరమైతే వారి పాదములు మనం కడిగినటువంటి అంతగా మనం తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా మరి దేవుడు ఆ యొక్క మనల్ని కూడా ఆయన హెచ్చించేవారుగా ఉంటారు। परमेश्वर का दास दासियों आपके साथ हमारे साथ अगर ऐसे होने से आप और हम कम होते हुए नम्र होते हुए समझ लीजिए आपके साथ हमारे साथ ऐसे हुआ है, वो क्या है कि उनके पांव धो करके प्रेम करके उनको करने के बाद आप और हम कम हो जाएंगे तो परमेश्वर आपको और हमको ऊंचे स्थान में बैठाएगा करके ये वचन के द्वारा समझ सकते हैं। మరి అందుచేతే అరే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఇబ్బందుల్లో ఇరుకుల్లో మన అవమానాల్లో అన్నిట్లో కూడా క్రీస్తును పోలి మనం నడుచుకునే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు। परमेश्वर ने चाहता है कि आपका क्लेश में तकलीफों में बंधन में रह के उनकी सुसमाचार बताते हुए आपका आराम जीवन में क्योंकि नम्र होकर के और नीचे होकर के चलना करके प्रभु का वचन आपको और हमको सिखा रहा है। అందుచేతే ఆ యొక్క మన జీవితంలో మరి దేవుని బిడలంగా మరి క్రీస్తు యొక్క మరి పోలికలో మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు। यहाँ परमेश्वर चाहता है कि आप और हम जो उनके लहू के द्वारा धोए हुए लोग हैं उनकी संतान होकर के उनकी बच्चा होकर के जीने के लिए प्रभु इच्छा कर रहा है। ఎందుకంటే ఆయన మనల్ని ఇంకా ఎంతగానో హెచ్చించాలి అని ఆయన అనుకుంటున్నారు కాబట్టి మనల్ని ఆయన మరి నన్ను పోలి మీరు నడుచుకోండి మరి నా వలే మీరు తగ్గించుకొని ఆ యొక్క జీవించండి అని ఆయన మనకు నేర్పిస్తా ఉన్నారు। परमेश्वर ने चाहता है कि आपको और ऊंचा करने चाहता है, इसलिए मेरे जैसी आप लोग भी नम्र होकर के क्या कि चलो दुनिया में करके उनकी उदाहरण के साथ सचमुच उन्होंने सिखाया है वही चीज आपका अंदर हमारे अंदर में होना चाहिए।
అందుచేతే ఆ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా మరి ఆయన బిడ్డల వలె ఆయన్ను పోలి మనం నడుచుకునే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ ద్వారా మనము మరి ప్రేరేపించబడుతున్నామండి. वचन सुनने वाले परमेश्वर का दास दासी हो, क्योंकि उनकी बेटा बेटियां जैसी उसके वचन के अनुसार आप और हम रहना चाहिए करके प्रभु के वचन के द्वारा आप और हम सीखे हैं। धन्यवाद। మరి ఒకసారి మరి జరిగినటువంటి విషయాన్ని మరి మీతో చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. हमने एक सच्चा रूपी से मेरे साथ जो घटना हुआ था वो घटना को आपको हम बताएंगे। మరి స్టీవెన్ అయ్య గారు మరి ఇండియా దేశం వచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగానే వచ్చిన పాస్టర్ల మీటింగ్ వచ్చినటువంటి పాస్టర్లు అందరికి కూడా కాళ్ళు కడగాలని ఆయన ఆశపడ్డారు. पास्टर स्टीवन ने जो अमेरिका से जो इंडिया आए थे उस समय भी एक ऐसी चीज को बताए हैं मीटिंग में, जो पास्टरों का जितने लोग हैं वो सबको बैठा करके पैर धोना है करके उन्होंने विचार किया था। మరి అక్కడ ఇంచుమించు ఒక 50 మంది పాస్టర్లు వచ్చారు. వారందరి పాదాలు కూడా స్టీవ్ అయ్య గారు మరి ఆ యొక్క కడిగి ఆ యొక్క బట్టతో తుడిచి మరి వారికి నూనె రాసి మరి ప్రార్థన చేసి అభిషేకించినట్లుగా మరి అక్కడ ప్రతిరోజు కూడా అదే విధంగా ఆయన చేస్తుండేటువంటి వారు. यहाँ पे वहां पे जो मीटिंग हुआ पास्टरों का 50 लोग पास्टर आए थे। 50 लोगों को क्या है कि थाली में रख करके पैर धो करके उन लोग को तेल लगा करके टवल के साथ पोंछ करके वो वैसे 50 लोगों को किया था, पैर धोया था। और ये 3 दिन का मीटिंग में जितने भी मीटिंग हुआ उससे हर दिन वैसा स्टीवन सर ने अमेरिका से इंडिया में ऐसे किए थे। మరి ఆయన ఆ విధంగా కడిగి ఆయన మాకేం చెప్పేవారంటే మరి మీరు కూడా ఈ విధంగా మీరు కడగండి అని ఆయన మాకు తెలియజేసేటువంటి వారు. स्टीवन सर ने वहां हमको ये सिखाया कि आप लोग भी इसी रीति से परमेश्वर के दास लोगों को जो प्रभु यीशु मसीह ने शिष्य लोगों को पैर धोया था ऐसे आप भी ये पास्टर लोगों का भी पैर धो करके ऐसे आप लोग करो करके स्टीवन सर हमको सिखाए हैं। మరి మేమందరం కూడా ఆ విధంగా మరి ఆ యొక్క స్టీవెన్ అయ్య గారు చెప్పినట్లుగా వచ్చినటువంటి పాస్టర్లు అందరూ కూడా తర్వాత రోజు మరి ఆయన రానన్నప్పుడు ఆయన మరి మీరు వెళ్ళండి మీరు చేయండి ఆ పని అని చెప్పినప్పుడు మేము ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు. दूसरा दिन में जब स्टीवन सर नहीं आए थे सारे पास्टर लोग मिल करके जब बैठे थे और मैं जो नहीं आ पा रहा हूँ आप लोग जो मैंने किया था वैसे ही करो करके जब हम लोग को बताया था हम लोग भी वैसे क्या है कि पैर धो करके टवल दे करके तेल लगा करके हम भी ऐसे किए थे। అక్కడ ఒక సహోదరుడు ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన మరి మీరు వెళ్ళండి మీరు కూడా కడగండి అని చెప్తే నేను వెళ్ళను అని ఆయన చాలా మరి ఆయన అది చాలా చిన్నదిగా అది ఆయన భావించి నేను వెళ్ళనని చెప్పాడు స్టీవెన్ అయ్య గారితో. यहाँ पे वो कार्यक्रम होते समय वहाँ एक भाई खड़ा था पास्टर जी और स्टीवन सर ने बोला था आप भी जाकर के पैर धो करके उनको बताया। उन्होंने क्या बोला कि ये छोटा चीज है क्योंकि मैं नहीं जाऊंगा उनका पैर धोने के लिए करके वो प्रभु का दास ने स्टीवन सर के साथ ऐसी कहा था। ఆ సమయంలో మరి ఆ సహోదరుడు ఎంతగానో మరి ఎదిరించి మరి నేను చేయను మరి నేను ఎంతో మరి చాలా గొప్ప దైవ సేవకుడిని నేను ఎందుకు అలాగా చిన్న సేవకుల పాదాలు నేను కడగాలి అని అన్నట్టుగా ఆయన దాన్ని ఒక అవమానంగా ఆయన భావించాడు. वो दास ने प्रभु का दास ने स्टीवन सर को जो अमेरिका से वाला सर को क्या है कि ऊंचा आवाज से बताया क्योंकि मैं बड़ा दास हूँ छोटा दास लोगों का मैं पैर क्यों दूंगा मैं ये चीज को नहीं करूंगा करके स्टीवन सर के साथ उन्हें बातें की है। మరి ఆ విధంగా మరి అతని మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇది పెద్దవారు చిన్నవారు ఆ యొక్క చాలా మరి మంచి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారు చిన్న పొజిషన్లో ఉన్నటువంటి సేవకులకు మరి సేవ చేయక్కర్లేదు అన్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు. वो क्या है कि वो ऊंचा पद में है ऊंचे स्थान में है कुछ अच्छा है इसलिए कि उनके मन में ये है कि और उन्होंने वो छोटे लोगों का पैर मेरे को नहीं धोना है मैं छोटा हो जाऊंगा करके उनके अंदर में जो है ना वो चीज वो बात उनके अंदर में है। మరి అందుచేతే అతను ఆ కార్యాన్ని చేయలేకపోయాడు. అయితే మిగిలిన మేమందరం కూడా మరి ప్రతిరోజు మరి ఆయన స్టీవే గారు చెప్పినట్లుగా వచ్చిన దైవ సేవకులందరి పాదాలు కూడా మేము కడిగేటువంటి వాళ్ళం.
इसलिए वो दास वो कार्य नहीं कर पाया, और हम लोग सब मिल करके दूसरे दूसरे पांच लोगों को हमने क्या करते थे, पैर धो करके टॉवल दे करके हम तेल लगा के उनको अभिनंदन करते थे। మరి ఆ విధంగా మరి మన మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని బట్టి దేవుని యొక్క మహిమ మనం కలిగించకుండా మనం ఆపు చేసేవారిగా మనం ఉండకూడదు. దేవుని మహిమ ఆ యొక్క కలిగే విధంగా మనం కార్యాలు చేయాలి అనేటువంటిది ఆ యొక్క ప్రభు కోరుకుంటా ఉన్నారు. మైక్ ఆన్ చేయండి అన్న. परमेश्वर के दास लोगों के साथ रहते समय आप और हम प्रभु यीशु मसीह का जैसी करना है करके यहाँ का प्रभु का वचन बता रहा है, वैसी आप और हम करना पड़ेगा। అందుచేత మరి మనం దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే మరి సేవలో మరి పెద్దవారు చిన్నవారు అనేటువంటి తారతమ్యం లేదు, కానీ అందరూ సమానమే. అందరినీ మనము ఆదరించాలి, అందరినీ మనం ప్రేమించాలి, అందరినీ మనం గౌరవించాలి అనేటువంటిది మనకి నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మరి ఆయన సిలువకు అప్పగించడానికి ముందు రోజు రాత్రి తన శిష్యులందరి పాదాలు ఆయన కడిగారు. यहाँ पे बड़ा है छोटा है कोई तारतम्य नहीं है, क्योंकि प्रभु यीशु मसीह उनको पकड़ाने से पहले, क्योंकि शिष्यों का जो पैर धोया था वैसे ही आपको और हमको करना चाहिए। మరి దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నామంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు, పరలోకంలో మరి సర్వాధికారము కలిగినటువంటి ఆ దేవుడు మరి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి మరి తన శిష్యుల పాదాలను ఆయన కడుగుతూ ఆయన మనకు ఒక గొప్ప సందేశాన్ని ఆయన మనకు నేర్పిస్తా ఉన్నారు. यहाँ पे महान परमेश्वर जो है और धरती पे आकर के और शिष्यों का पैर धोते हुए अपने आप को कम करते हुए दीनता होते हुए वो करके दिखाया, वो चीज आप और हम देख सकते हैं। అదే విధంగా మనం కూడా చేయాలని, అదే విధంగా మనం కూడా తగ్గించుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ऐसे आप और हम करना है, आप और हम क्या है कि नम्र होकर के और दीन होकर के करना करके वो चाहता है। మరి ఆ విధంగా మనం చేసినప్పుడు మరి మన జీవితాలు మరి ఆయనకు యోగ్యకరంగా ఆయనను పోలి నడిచేటువంటి జీవితాలుగా ఉంటాయి అనేటువంటిది ఆయన మరి వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఆ విధంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ऐसे क्या है कि वचन के द्वारा आप और हम क्या है कि उन्होंने चाहता है परमेश्वर ने आप और हम क्या है कि ऐसा होते हुए आप और हम जीवन बिताना है, ऐसे करना है करके वचन के द्वारा आप और हम सीखते हैं। మరి ఎవరైతే ఆ సహోదరుడు మరి స్టీవెన్ అయ్య గారు మరి నేను చెయ్యను అని ఆయన ఎదిరించాడో అదే సహోదరుడు కొన్ని దినాల తర్వాత మనసు మార్చుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడి మరి వాక్యంలో ఉన్నటువంటి విషయాలను గ్రహించి తిరిగి అతను కూడా అందరి పాదాలు కడగడానికి ఆయన ఇష్టపడ్డారండి. ఆమేన్. जो परमेश्वर के दास स्टीवन सर जो उसे उल्टा बोला था, उस समय जो पैर नहीं धोया था, वो ये दास कुछ दिनों के बाद पवित्र आत्मा के साथ पा करके वचन सुन करके वचन में रह करके कुछ दिन के बाद आकर के हम लोग के साथ अभी वो भी दूसरों का शिष्यों का पैर धोया, दासों का पैर धोया, वो नम्र हो करके वो दोबारा वो समझने के बाद वो आकर के पैर धो करके पवित्र वो माना गया वो। మరి అతను ఆ విధంగా మరి తగ్గించుకోవడం ద్వారా తను ఆ యొక్క పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించి తను తగ్గించుకొని ఎప్పుడు ముందు ఏదైతే నేను గొప్పవాడిని వాళ్ళు చిన్నవాళ్ళు నేను వాళ్ళ పాదాలు నేను ఎందుకు కడగాలి అన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆయన మారారో మరి ఆయన ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలను మరి జరిగించిన మరి అద్భుత కార్యాలు ఆ బిడ్డ ద్వారా ఆయన జరిగించుకున్నారు. परमेश्वर के दास जो है जब नम्र हुआ था, पवित्र आत्मा के जरिए उन्होंने सीख गया था, पवित्र आत्मा उनसे बात किया था, जब आकर के वो शिष्यों का जो प्रभु का दास लोगों का दूसरों लोग का जो पैर धोया था, इतने नम्र हो गया था, उसके बाद बहुत बड़ा बड़ा कार्य उनके जरिए परमेश्वर ने करते गया। वो समझ गया क्योंकि नम्र होने में पैर धोने में लोगों का कितने आशीष मिलते हैं करके वो समझ गया, इसलिए बड़ा बड़ा कार्य करके बहुत अच्छा सेवा भी कर रहा है वो। మరి క్రీస్తును పోలి నడుచుకోవడము అనేటువంటిది ఇదే అనేటువంటిది ఆ విధంగా నడుచుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా మరి ఎన్నో ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం, ఎన్నో గొప్ప అద్భుతాలు మన ద్వారా చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు.
प्रभु यीशु मसीह को अपनाते हुए, और क्या है कि आप नम्र होकर के और दीन होकर के जब चलेंगे, परमेश्वर आपको और हमको आशीष देगा, बड़ा बड़ा कार्य करेंगे। परमेश्वर पवित्र आत्मा के जरिए, आपके जरिए, हमारे जरिए कार्य कराएंगे। ये सच है करके वचन बता रहा है। మరి ఈ మాటలు విన్నటువంటి మీరు అందరూ కూడా మరి ఆ యొక్క ప్రభు మరి ఆ యొక్క క్రీస్తును పోలి మరి మనం నడుచుకునే వారుగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అనేటువంటిది మనం ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. आप और हम ये प्रियो, ये वचन के द्वारा परमेश्वर की जरिया उनके अंदर में रह करके हम चलेंगे, और कम होकर के, दीन होकर के, क्योंकि परमेश्वर हमारे अंदर में है, पवित्र आत्मा हमारे अंदर में है। ये कार्य करना पड़ेगा करके आप और हम दीन होकर करेंगे। ये वचन के द्वारा आप और हम सीख सकते हैं। మరి దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో ఆయన దీవించి ఆశీర్వదించును గాక. परमेश्वर ने आपको और हमारा बीच में ये वचन के द्वारा आशीष प्रदान करे। आमीन। మరి ఇంతవరకు వాక్యం విన్నటువంటి ప్రేమైన సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. अभी तक जितने भी परमेश्वर के दास दासिया जो वचन सुने हैं, वो सबको मैंने परमेश्वर के नाम से मैं धन्यवाद करता हूँ। ఆమేన్ ఆమేన్. आमीन। యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం పరలోకం తెరిచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, జీవించు దినములెల్లా ఉరికి పని చేసేదన్, జీవించు దినములెల్లా ఉరికి పని చేసేదన్, పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచేదనా, దానిని మరచేదనా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. హల్లెలూయా. ఆయన మన యజమానుడు, మన యొక్క రాజు. ఆయన మరి అంతగా ఆయన తగ్గించుకొని, మన యజమానుడే మన రాజు మరి అంతగా తగ్గించుకుని తన శిష్యులందరి పాదాలు తాను అప్పగించినటువంటి ఆయన మరి యూదా యొక్క పాదాలు కూడా కడగడానికి ఆయన తను తాను అంతగా తగ్గించుకుంటే, మరి మనము అదేవిధంగా క్రీస్తు పోలికలో మనం కూడా తగ్గించుకొని మరి శిష్యులను మనం పాదాలు మనం కడిగేవారిగా ఉండాలని దేవుడి మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఒకవేళ మనం ఆ విధంగా తగ్గించుకోలేకుండా, ఒకవేళ మరి ఆయన తను తాను హెచ్చించుకుంటూ మరి ఆ యొక్క మనము దేవుని యొక్క దీవెనలు మనం ఆ యొక్క పొందుకోలేకపోతున్నామేమో ఒకసారి మనం సరి చేసుకుందాం.
మనల్ని సరిచేసి మనం తగ్గించుకొని ఆయన ద్వారా మరి మనం హెచ్చించబడే వారిగా మనం మార్చబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అందుకనే మనము తగ్గాలి, ఆయన హెచ్చాలి. కాబట్టి ఆయన ముందు మనము తగ్గుదాము, ఆయనను మనం హెచ్చిద్దాం. మనం తగ్గినా పర్వాలేదు, మరి మనం తగ్గింపు ద్వారా ఆయన హెచ్చించబడాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. అదే పౌలు భక్తుని యొక్క జీవితంలో మనం చూసాం, యేసుక్రీస్తు జీవితంలో మనం చూసాం, గొప్ప గొప్ప దైవ సేవకుల యొక్క జీవితాల్లో మనం చూసాం. అలాగే మనం కూడా మన జీవితాల్లో దాని ద్వారా అవలంబించి క్రీస్తు పోలికలో మనం జీవించి ఆ యొక్క ప్రభు రాజ్యంలో కట్టే విషయంలో ఇంకా ముందుకు బలముగా సాగిపోతూ అనేక ఆత్మలను మనం రక్షించి ప్రభు కొరకు మనం సంపాదిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ అన్నగారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. డేవిడ్ అన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈరోజు స్పష్టంగా సూటిగా నైనా మరి అయ్యగారి ద్వారా మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అవును నాయనా, పరలోక మహిమను వదిలి భూలోకానికి వచ్చారు. అంత గొప్ప దేవుడు నాయనా. అయ్యా, మీరు మరి శిష్యుల పాదాలను కడిగి నాయనా మీరు ఈ లోకానికి వచ్చి ప్రభా ఎంతో గొప్ప కార్యములను చేసి పరలోకానికి వెళ్ళారు. అవును నాయన, ఈరోజు విన్న వాక్యము మా జీవితాలను ఎంతో ఒక ప్రభు మేలును మేము నేర్చుకున్నాం నాయన. అయ్యా, ఆ వాక్యము ద్వారా మా జీవితాలను అయ్యా మేము కూడా ఈరోజు ఆ వాక్యము లాగా మేము కూడా అలా తనకు తాను తగ్గించబడవాడు హెచ్చించబడవాడు, హెచ్చించబడవాడు తగ్గించబడవాడు అనేసి వాక్యము ద్వారా మేము చాలా నేర్చుకున్నాం నాయన. తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము కూడా అలాగా చేయడానికి కృప చూపండి నాయన. ఈరోజు స్పష్టంగా నాయన ఇగోనైనా అయ్యగారి ద్వారా చాలా 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 చక్కగా పిలిపి రాసిన పత్రికల నుంచి అక్కడ నుంచి నాయనా మీరు చేసిన ఎన్నో గొప్ప మేలును బట్టి అపోస్తలుడైన పౌలు అయ్యా సంఘాలలో చెప్పినటువంటి మాటలను బట్టి అయ్యా అవి మాకే అయ్యా ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను మా హృదయంలో తాకాయి నాయనా. అయ్యా, నీకు వేలాది వందనాలు. ఎంతో ఈ మాటల ద్వారా మేము నేర్చుకున్నాము నాయన. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు నాయన ఆశీర్వాదకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, దీవనకరమైన మాటలు నాయన నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరే మాకు తోడు నీడుగా ఉండి నడిపించి సహాయం చేయమని ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి అయ్యగారి ద్వారా ఏ మాటలైతే మాట్లాడారో ప్రతి ఒక్క మాటను నాయన మేము తగ్గించుకొని లోబడి నడవడానికి కృప చూపమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. అయ్యా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు జూమ్ మీటింగ్ లో వచ్చినటువంటి మరి దైవ సేవకులు కావచ్చు, సేవకురాలు లాంటి కావచ్చు, ప్రతి ఒక్కొక్కరు కావచ్చు నాయన, వారి జీవితాలు నీ వాక్యము ద్వారా అయ్యా ఈ వెలుగు నీ వాక్యము ద్వారా వారి హృదయంలో ఆశీర్వాదకరంగా ఉండులాగున మీరు తోడుగా ఉండి నడిపించుమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయనా. ఈ రాత్రి ఈ సాయంకాలం సమయంలో నీ సన్నిధానంలో చేరి మేము ఇలాగున నిన్ను స్తుతించడానికి, ఇలాగున నిన్ను ఆరాధించడానికి, ఇలాగున నిన్ను ఘనపరిచి మహిమపరచడానికి ఇచ్చినట్టు ఈ సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను మాలో హృదయంలో ప్రభా ఒక వెలుగుతో నింపారు నాయన. మీకు ఆ వాక్యం ద్వారా మమ్మల్ని నడుచుకోవడానికి కృప చూపిన మా దేవాది దేవానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి దీనమనసుతో వేడి అనుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృపా సమాధానము చేరి వచ్చినటువంటి దైవ సేవకులు మరి ఈరోజు స్పష్టంగా సూటిగా నీ దైవ సేవకుని ద్వారా మాట్లాడిన మాటలు ఆయన కుటుంబం పైనను మరి అనేక మంది స్టీఫెన్ సారయ్య గారి పైన, యాండ్లీ సార్ పైన, ప్రతి ఒక్క దైవ సేవకులు వారి మధ్య చెప్తున్న వారి పైనను వారి కుటుంబం పైనను మీరు వచ్చు పర్యాంతరం వరకు నీ కృప సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి డేవిడ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. ప్రైజ్ లాడా మీకు కూడా ప్రైజ్ లాడు. వందనాలయ్యా, చాలా బాగుంది ఈరోజు నాకు సూటిగా స్పష్టంగా అసలు ఎక్కడ పిలిపి రాసిన పత్రిక నుంచి అక్కడ నుంచి మరి పరలోక మహిమను వదులుకుంటూ ఆయన పాదాలు శిష్యుల పాదాలు కడిగిన అక్కడ వరకు చాలా అసలు అది నాకే అని నా హృదయానికి చాలా టచ్ చేశాయి ఆ మాటలు.
నిజంగా అంటే చాలా చాలా ఆమేన్. నేను కొద్దిగా బాధలోనే ఉన్నాను. కానీ తొగ్గు పరిస్థితి 3-4 డేస్ నుంచి నాకు బాగలేదు. అయినా కానీ ఈ రోజు ఆ మాటలు ఇప్పుడు వినటానికి నాకు ఒక చాలా నిజంగా నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. మన జీవితంలో ఇంకా నేర్చుకోలేదు. ఇంకా మనం ఖాళీగానే ఉన్నాం. బ్రతుకులంతా ఖాళీ నాకు చెప్పారు. అన్న నాకు కూడా ఈ జీవితంలో ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు, ఎరుకులు అలాగే మీరు చెప్పినట్టుగా దేవుని దాసులే నాకు 35-40 మంది ఉన్నారు. అందరూ కూడా విరోధమే. ఎందుకంటే మంచి పనులు వాళ్ళకి నచ్చవు, వచనంలో ఉండవు నచ్చవు. అది నేను అనుభవించానన్నా. కలపట నీళ్ళు వస్తూ నిజంగా నా గురించి వాక్యం చెప్తున్నారు అన్నట్టుగా, దేవుడు నిజంగా అంటే చాలా మంది అన్న ఎక్కువగా వ్యతిరేకం అన్నమాట. చాలా వ్యతిరేకం. మరి ఎవరి దర్శనాలు అలాగుంటాయో తెలియదు కానీ మరి కుటుంబంలో ఏంటి, బయట ఏంటి, నాకు కేసులు, గొడవలు ఇవన్నీ ఉంటూనే, ఇబ్బందుల్లో ఉంటూనే దేవుని ప్రచారం, సువార్త, సహాయం ఇవన్నీ చేస్తూనే ఉన్నానన్న. దేవుడు ఎలా ఇస్తున్నాడో ఎలా చేస్తున్నాడో నాకే తెలియదు. కానీ ఈరోజు మీరు కుటుంబం పరంగా బయట వ్యక్తులు కాకుండా ఎక్కువగా దేవుని తెలుసుకున్న వారి ఇబ్బందులకి నన్ను కూడా గుర్తు చేశారన్న. ఎందుకంటే 2 చర్చిలు కట్టాలి, ఆ స్థలాలు తీర్చుకోవటం, ఆయన ఇలా చేస్తున్నాడు, చారిటబుల్ ట్రస్టులు చేశాడు, బోల్ డబ్బులు వస్తున్నాయి, అది చేస్తాడు, ఇది చేస్తాడని పై మాటలు పెట్టి నన్ను చాలా బాధ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. అయితే ఎప్పుడైతే జూమ్ మీటింగ్ లో మీకు వస్తున్నామో చాలా ఆనందం. కొన్ని చాలా మట్టికి 90% నేను అన్ని వదిలేస్తానన్న కొన్ని. అయితే దేవుడి వచనాల ద్వారాగా నా గురించే మాట్లాడారని నాకు చాలా ఉత్సాహం కలిగింది. ఇలాగా ఉన్నాయండి దేవుని వచనాలు. పౌరులాగా మనం ఉండాలా. అయితే దేవుని రాజ్యం గురించి ఎన్ని ఇబ్బందులైనా, ఎక్కట్లైనా ఆయన ఆత్మను సంపాదించే భారం మనం జీవించుట దేవుని కొరకి, మరణించినా కానీ లాభం. ఎందుకంటే మా డాడీ గారు మరణించిన తర్వాతే నేను దేవుళ్ళలోకి వచ్చాను. అయితే నా భార్య ఈ రోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అయినా కానీ నాకు సంతోషం అనమాట. ఎప్పుడైనా మనం వెళ్ళి ఆవిడతో కలుస్తాం, మమ్మీతో కలుస్తాం, డాడీతో కలుస్తాం. ఈ వచనం నాకే వచ్చిందని మరి అనుకుంటున్నానన్న. అయితే ప్రార్థన చేయండి అందరూ కూడా. మంచి వచనం ఈ రోజు ఇచ్చారు, చాలా సంతోషం. ఖచ్చితంగా నా వందనాలన్న. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆదరించి మరి వాక్యం ద్వారా మరి మిమ్మల్ని సంధించి మరి వాక్యంలో మరి ఆయన ఆ యొక్క ఏదైతే మరి ఆదరణ కలిగించే మాటలు మరి మనకి మాట్లాడారో మరి ఆ యొక్క ఆదరణ మరి మనతో ఎల్లప్పుడూ ఉండి మరి మన అంతం వరకు మన ఉజ్జీవముగా మరి ఎంతో గొప్ప మరి ఆ యొక్క ఆత్మశక్తితో మనం బలముగా దేవుని పరిచర్య చేసేవారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. మరి మనల్ని ఆ వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహించడానికి, ఆ వాక్యం ద్వారా మరి మనల్ని ఎంతో బలపరచడానికే ప్రభు ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా రాయించి ఉన్నారు. మరి ఆ మాటలన్నీ బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని క్రీస్తు కొరకు మనం బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు మనం బ్రతుకుతూ క్రీస్తు వలె మనం బ్రతికే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అలాగే చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఋత్విక్ గారికి వందనాలు, శాంతివర్ధన్ గారికి వందనాలు, మరి అలాగే బాబన్న గారికి వందనాలు, నాగలక్ష్మి గారికి వందనాలు, మరి అలాగే బాబురావు గారికి వందనాలు, డేవిడ్ పాస్టర్ గారికి వందనాలు, ఎబినేజర్ గారికి వందనాలు, ఉజ్మా మసీదీది ధన్యవాద్, మరి అలాగే గారికి వందనాలు. మరి చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరలా మరి ఆ యొక్క మంగళవారం కలుసుకునే మరి ఆ యొక్క కుడికిలో మనం కలుసుకునే పర్యంతం ప్రభు కృప మన అందరికీ తోడయండి నడిపించును గాక. आमीन, आमीन, आमीन। हिंदी में सुनने वाले के लिए मैं छोटे से सलाह है, आप लोग भी हमारा दिल में है क्योंकि आप लोग समझते हो, तो आने वाला समय में आप लोग भी तेलुगु बोल सकते हो। धन्यवाद सभी को।